మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలర మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అదే రీతిగా గడిచిన మాసాలంతా కూడా దేవుడు కాపాడి, గడిచిన నెలలు సంవత్సరాలన్నీ కూడా దేవుడు మనల్ని కాపాడి, మనల్ని పోషిస్తూ, మనల్ని దీవిస్తూ ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క మాసంలో మొదటి పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ 9వ మాసంలో, ఈ సెప్టెంబర్ మాసంలో, ఈ మొదటి పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆదివారం దినము అనగానే దేవుని దినమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం అంశము చూసినట్టయితే ఎడ్యుకేషన్ సండే, ఎడ్యుకేషన్ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. విద్యా ఆదివారము విద్యా సంఘమును పరిచర్యలో భాగమై ఉన్నది. ప్రియ దేవుడి సగ్గపా దేవుడి ప్రజలర విద్యా పరిచర్యలో దేవుని యొక్క సంఘంలో భాగమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎడ్యుకేషన్ సండేగా మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినము ఎడ్యుకేషన్ సండేగా పిలువబడుతుండగా మనం అందరం కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, బాలుడు నడవవలసిన త్రోవ చిన్నప్పటి నుంచి వానికి నేర్పినట్టయితే పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోవడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే యాకోబు రాసిన పత్రికలో చూసినట్టయితే, ఎవరికైనాను జ్ఞానం కొదువైనట్టయితే వాడు దేవుణ్ణి అడగవలను, దేవుడు వానికి జ్ఞానంను అనుగ్రహిస్తాడనే మాట అక్కడ రాయబడి ఉంది. అలాగే చూసినట్టయితే యేసు ప్రభు శిష్యులు, ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, యేసు ప్రభు శిష్యులు వారు బామర్లే, చదువు రాని వారైనా కానీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. దేవుడు ఏదైతే యేసు ప్రభు 3.5 సంవత్సరంలో పరిచర్యలో చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని తీసుకొని వారు ప్రపంచాన్ని తలకిందులుగా చేసే విధంగా సువార్త ప్రకటించి ఉన్నారు. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే దేవుని మాటలను శ్రద్ధగా మనం వింటున్నప్పుడు, వాక్యము మనం చదువుతున్నప్పుడు, వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. అలాగే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిండని యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు కూడా మరి యేసు ప్రభు ఒక పరిచర్యలో 3.5 సంవత్సరంలో పరిచర్యలో యేసు ప్రభుతో నడిచారు. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా విని ఆ మాటలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించున్నారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ సండేలో మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రకారము మంచిగా బైబిల్ చదువుకోవడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా, వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎడ్యుకేషన్ సండే, ఎడ్యుకేషన్ యాజ్ అ మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. మరి సంఘంలో ఒక పరిచర్యలో భాగమై ఉన్నది. విద్య అనేది సంఘంలో మరి పరిచర్యలో ఒక భాగంగా ఉన్నది. సండే స్కూల్లో కానీ మరి దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క కథలు చిన్నప్పటి నుంచి చిన్న బిడ్డలకు నేర్పించినట్టయితే వారు పెద్దగైన తర్వాత వారు అనేకులకు వారు బోధించే వ్యక్తులుగా ఉంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నది. పరిశుద్ధ ఆదివార దినము మరి ఎజ్రా గురించి, అలాగే నెహెమ్యా గురించి కొన్ని మాటలు కాలము ధ్యానించబోతూ ఉన్నాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని మందిరము ఆ ఒక కాల్చబడిన తర్వాత తిరిగి నెహెమ్యా ఆ గుమ్మంలన్నీ కట్టిన తర్వాత వారు దేవునిని స్తుతించి దేవుని గణపరిచి ఉన్నారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, 7వ నెల రాగానే ఇజ్రాయేలు తమ పట్టణంలో నివాసం ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై ఉండిరి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ప్రజలందరూ కూడా దేవుని వాక్యం వినడానికి ఎంతో ఆసక్తి ఇక్కడ చూపించినట్టుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటలు వినడానికి వారు వచ్చి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే కింది భాగంలో చూసినట్టయితే, నీటి గుమ్మంల ఎదుట మైదానునికి వచ్చి యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రము తెమ్మని ఎజ్రా అనే శాస్త్రితో చెప్పగా, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం వినడానికి ప్రజలందరూ కూడా మరి
ఎంతో ఆసక్తితో అక్కడికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి వారికున్న సందేహాలు కానీ, వారికున్న ప్రశ్నలు కానీ అన్నిటి విషయంలో వారు జవాబు ఆ రోజు పొందుకున్నారు. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన్నారు. ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినంలో కూడా ప్రతి ఆదివారం మనం మందిరంకి వెళ్తున్నప్పుడు ఏమి నేర్చుకుంటున్నాము, వాక్యమైన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా మరి ఆ మైదానికి వచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేని గురించి వారు చూస్తున్నారంటే వాక్యము వినడానికి సిద్ధ మనసులో వచ్చి ఉన్నారు. మరి దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో మేలులు చేసి ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించినప్పుడు మనం వాక్యం ఎలా ఉంటున్నామో మనకు ప్రతి ఒక్కరికి కూడా మరి బైబిల్ మన గృహాలలో ఉంటా ఉన్నాయి. ఆనాడు మరి బైబిల్ అనేది ప్రజల చేతిలో లేదు, కానీ వారు ఆ ధర్మశాస్త్రాన్ని మరి ప్రవక్త చదువుతున్నప్పుడు వారు వినడం ద్వారా వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానికి లోబడి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. మన ఇంట్లలో బైబిల్ ఉన్నా కానీ మనం చదవలేకపోతూ ఉన్నాం. కానీ ప్రజలందరూ కూడా ఆ సమయంలో వారి చేతులలో బైబిల్ లేదు, కానీ ధర్మశాస్త్రాన్ని చదువుతుండగా వారి హృదయాలన్నీ కూడా దేవుని వైపు తెరవబడి ఉన్నాయి. ఎందుకంటే వారు ఆసక్తితో వాక్యాన్ని వినడానికి వచ్చారు. మరి పరిశుద్ధ ఆదివార దినము నువ్వు ఎలా సంఘానికి వెళ్తున్నావు? వాక్యం వినడానికి వెళ్తున్నావా? కేవలము పరిశుద్ధ ఆదివారం కాబట్టి సంఘానికి వెళ్ళాలి, ఎవరో ఏమో అనుకుంటారు వెళ్ళకపోతే అని ఆ రీతిగా నువ్వు వెళ్తున్నావా? ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మరి ఎజ్రా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ప్రజలందరూ కూడా కొన్ని గంటల సేపు నిలబడి ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మన సంఘాలలో టేబుల్స్, చైర్లు, అన్ని ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. కూర్చోడానికి కూడా మనుషులు మరి కొద్ది సమయంలో కూర్చోగానే ఎప్పుడు సంఘము మరి చర్చ్ అయిపోతుంది, ఎప్పుడు బయటికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాము. కానీ ఆనాడు ప్రజలందరంట ఎలా ఉన్నారంట, నిలబడి దేవుని వాక్యాన్ని విన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కింది వచనంలో చూసినట్టయితే యాజకుడు ఎజ్రా 7వ మాసంలో మొదటి దినమున చదవబడడానికి గ్రహింపే శక్తి స్త్రీలకు పురుషులకు కలిసి సమాజం అంతటిలో ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథంను తీసుకొచ్చి నీటి గుమ్మంలో ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచిన స్త్రీ పురుషులు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న కాలం వరకు స్త్రీలు పురుషులు దేవుని వాక్యము వినడానికి నిలబడి ఉన్నారు. దేవుని యొక్క మాటలు వినడానికి నిలబడి ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యము వైపు వారి హృదయాలను తెరిచి ఉంచారు. కాబట్టి వారు అంత సమయం అవుతున్నా కానీ వారు నిలబడే దేవుని వాక్యం విన్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీటి గుమ్మంలో ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచిన స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించి వచ్చెను. జనులందరూ ధర్మశాస్త్రం గ్రంథంను శ్రద్ధగా వినిరి. హల్లెలూయా. శ్రద్ధగా విన్నారు. స్త్రీలు పురుషులు వినిన వారందరికీ దేవుని వాక్యం అనేది వారి చెవులలో వినబడింది. అలాగే ఎప్పుడైతే ఎజ్రా ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు కుడి ఎడమ వైపు అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. మన సమయంలో ఆ మైదానంలో మరి ప్రవక్త అయిన ఎజ్రా మరి నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద ఎత్తు మీద, ఒక పెద్ద బల్ల మీద నిలబడి ప్రజలందరికీ కనిపించే విధంగా నిలబడి దేవుని వాక్యం చదివాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రజలందరూ ఆసక్తితో విన్నారు. దేవుని వాక్యాన్ని వారు ఎప్పుడైతే విన్నారో వారి హృదయాలు తెరవబడి ఉన్నాయి. మనం కింది భాగంలో చూసినట్టయితే 4వ వచనంలో మరి ఈ యొక్క దేవుని సేవకులందరూ కూడా కుడి ఎడమ పక్కన మరి ఎజ్రా గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విన్నారు. 5వ వచనం చూసినట్టయితే అప్పుడు ఎజ్రా అందరికీ ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం ఇప్పగానే జనులందరూ నిలబడిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము, ఆ బైబిల్ ఇప్పగానే ప్రజలందరూ లేచి నిలబడ్డారు. ఎందుకంటే వారు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు వాక్యము వైపు. ఆ వాక్యము మరి ఎప్పుడైతే ఎజ్రా చెప్పబోతుండగా ఆ బైబిల్ తెరవబడగానే మోషే రాసిన 5 గ్రంథాలు ఎప్పుడైతే తెరవబడినప్పుడు ప్రజలందరూ కూడా
నిలబడి ఉన్నారు. దేవుడు మోషేతో రాయించిన 5 గ్రంథాలను ఎప్పుడైతే ఆ గ్రంథంను విప్పగానే ప్రజలందరూ కూడా నిలబడి ఉన్నారు. ఈరోజు మనం ఎలా వింటున్నామో వాక్యాన్ని మనల్ని మనం పరిశోధించుకోవాలి. వాక్యం చెప్తున్న సేవకుని యొక్క మాటలు శ్రద్ధగా వింటున్నారా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకొని, కేవలం ఆదివారం క్రైస్తవులుగా ఉంటున్నామా, క్రిస్మస్ క్రైస్తవులుగా ఉంటున్నామా, న్యూ ఇయర్ క్రైస్తవులుగా ఉంటున్నామా, ఈస్టర్ గుడ్ ఫ్రైడే క్రైస్తవులుగా ఉంటున్నామా, ఆసక్తితో వినడానికి సిద్ధంగా ఉన్నామా, ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం ఇప్పగానే జనులందరూ నిలబడారు. ప్రజలందరూ కూడా నిలబడి ఉన్నారు. ప్రియ దేవుడి సగ్గపా దేవుడి ప్రజలరా, నిలబడి ఒక మాట పలికారు. ఏమన్నారంటే ఆమెన్ ఆమెన్ అని పలికారు. నెరవేర్చబడును గాక, చదవబడిన వాక్యము మా జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రజలందరూ ఆమెన్ అని చెప్పినారు. అప్పుడు చూసినట్టయితే అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం ఇప్పగానే జనులందరూ నిలబడి ఎజ్రా మా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములను పొంచుకొని యెహోవాకు నమస్కారం చేసిరే. ప్రజలందరూ కూడా ఆమెన్ ఆమెన్ అని పలికారు. ఆమెన్ అనగానే ఇది నెరవేర్చబడును గాక, ఇది జరుగును గాక. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆమెన్ అని చెప్తాం కదా, అది జరగబడును గాక. ప్రజలందరూ కూడా ఆ సమయంలో ఆమెన్ ఆమెన్ అని పలికి దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు, రాష్ట్రంగా నమస్కారము చేశారు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజల వంగి నమస్కారము చేసి వారు దేవుని ఘనపరిచారు, యెహోవాకు నమస్కారం చేసిరి. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, మరి దేవుడు వాక్యము వారు వినాలని ఆసక్తితో ఆ వాక్యం విన్న తర్వాత జనులందరూ బాధతో దుఃఖముతో వారి కన్నీరంతా కూడా కార్చారు. కింది వచనంలో చూసినట్టయితే 8వ వచ్చి ఇట్టి వలన వారు దేవుని గ్రంథము స్పష్టంగా చదివి వినిపించి జనులకు బావుగా గ్రహించుటకు దాని అర్థం చెప్పిరి. తోటి సేవకులందరూ కూడా, కుడి వైపు ఎడమ వైపు ఉన్న సేవకులందరూ కూడా వారికి దేవుని వాక్యం బోధించి వాక్యాన్ని అర్థం చెప్పారు. వారికి ఉన్న సందేహాలు కానీ ప్రశ్నలు కానీ వారన్నిటికీ కూడా ఎజ్రాతో పాటు దేవుని సేవకులు అందరు కలిసి వారికి వాక్యంని అర్థం కూడా చెప్పి వారికి వాక్యాన్ని స్పష్టంగా బోధించడం జరిగింది. ఇటీవలన వారు దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపించి జనులకు బహుగా గ్రహించుటకు దానికి అర్థం చెప్పిరి. ఎప్పుడైతే దేవుని వాక్యము వారు విన్నారో వారెంతో దుఃఖపడ్డారు, బాధపడ్డారు. ప్రజలందరూ కూడా దుఃఖముతో బాధతో ఉన్నారు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, మనం దేవునికి లోబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాము. నెహెమ్యా చూసినట్టయితే రాజుకు దగ్గర పనిచేసేవాడు. మరి రాజు భోజనం చేస్తున్నప్పుడు ఆ గిన్నెను అందించేవాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలుకు మందిరం గుమ్మంలో కాల్చబడి ఉన్నప్పుడు తను దుఃఖముతో బాధతో ఉపవాసముడి దేవుని తట్టు చూసి ప్రార్థన చేశాడు. ఆ రాజుతో అనుమతి తీసుకొని ఆ గుమ్మంలో తిరిగి కట్టడానికి వచ్చాడు. అవన్నీ కూడా నిర్మించిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఎజ్రాతో పాటు నెహెమ్యా కూడా. దేవుని సగ్గపా దేవుని ప్రజలందరూ కూడా దుఃఖంతో బాధతో ఉన్నప్పుడు వారిని ఓదార్చారనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం మాటలు విని ఏడ్చుట మొదలు పెట్టగా దేవుని వాక్యము విన్నారు. వారి జీవితంలో వాక్యము వినగానే వారు ఏడవడం మొదలు పెట్టారు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, దేవుడు వాక్యమైన దేవాది దేవుడు వారందరితో మాట్లాడినప్పుడు వాక్యం తర్వాత వారికి దుఃఖం ఆగలేదు, చాలా బాధపడ్డారు. ప్రజలందరూ కూడా వారు చేసిన పాపములు కానీ వారు చేసిన తప్పులు కానీ వారికి ఆ సమయంలో వాక్యమైన దేవాది దేవుడు వారితో మాట్లాడి ఉండొచ్చు. అందుకే వారి జీవితంలో ఒకేసారి దుఃఖముతో బాధతో కృంగిపోయినారు. కింది వచనం చూసినట్టయితే, జనులందరూ ధర్మశాస్త్ర మాటలు విని ఏడుపు మొదలు పెట్టగా అధికారైన నెహెమ్యా, యాజకుడైన శాస్త్రియు, ఎజ్రాయు జనులను
బోధించి లేవీయులు బోధించుచు లేవీయులను వీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పిరే. ప్రజలకు చెప్పారు, ఏడవద్దు. ప్రజలందరికీ చెప్తా ఉన్నారు, ఏడవద్దు, దుఃఖపడద్దు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినమిదే. దేవుడు ఏర్పాటు చేసిన దినమని ప్రజలందరికీ తెలియచేశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్య బిడ్డ మనము కూడా మన జీవితాలలో దేవునికి దూరమైనమేమో, దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోతున్నామేమో. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా వినాలి. వారు దేవుని గణపరిచారు, దేవుని మహిమపరిచారు, వాక్యము విన్నారు, వాక్యాన్ని అర్థం చేసుకున్నారు. అలాగే సేవకులు వారికి వాక్యాన్ని వివరించి ఉన్నారు. ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటలు విన్న వెంటనే వారు దుఃఖపడినప్పుడు నెహెమ్యా అధికారిగా అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో వారందరికీ కూడా మరి చూసినట్టయితే వారిని ఓదార్చినట్టుగా చూస్తూ ఉన్నాము. అధికారైన నెహెమ్యా, యాజకుడైన శాస్త్రియో ఎజ్రాయో జనులకు బోధించి లేవీయులు, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినము. హల్లెలూయా. ఈ దినము కూడా ఇది దేవుని దినమై ఉన్నది. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధ ఆదివార దినమై ఉన్నదే. గడిచిన 8 నెలలు దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి 9 నెలలో మొదటి పరిశుద్ధ ఆదివార దినంలో దేవుడు మనల్ని ప్రవేశించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరంలోకి ప్రవేశించాలి. జనులందరూ కూడా ఆసక్తితో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉండి దేవుని వాక్యం విన్నారు. ప్రజలందరూ కూడా ఎవరు కూడా అలసిపోలేదు. ఎందుకంటే వారు హృదయాలు దేవుని వాక్యము వైపు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా నిలబడి దేవుని యొక్క వాక్యము విన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ దేవుని యొక్క మాటలు వారు విని వారు చివరికి వారి దుఃఖంతో బాధతో వారి బాధ కన్నీరంతా కూడా దేవుని సన్నిధిలో కార్చి ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్న. నీటి గుమ్మం ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఆ స్త్రీ పురుషులు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుతూ వచ్చెను. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథంను శ్రద్ధగా వినిరే. ఉదయము మొదలుకొని 12 గంటల వరకు నిలిచి ఉన్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రము వారి మధ్యలోకి తేబడినప్పుడు వారందరూ కూడా దేవునికి వంగి నమస్కారం చేసి దేవుని ఘనపరిచారు. ఆమెన్, ఆమెన్ అని ప్రజలందరూ చేతులెత్తి ఆమెన్, ఆమెన్ అని పలకడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఆనాడు గుమ్మంలో కట్టిన తర్వాత నీటి గుమ్మం ఎదుట వారు నిలబడి దేవుని ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు. ధర్మశాస్త్రము మరి అక్కడ చదివి ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు, దేవుని వాక్యానికి లోబడి ఉన్నారు. వారి దుఃఖముతో బాధతో వారు కన్నీరు కార్చారు. ఈ హృదయ కాలము మనం దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రవేశిస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకొని వాక్యానుసారంగా ప్రజలందరూ ఏ రీతి అయితే దేవుని వాక్యం వినాలని ఆసక్తితో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడి దేవుని వాక్యం విన్నారు, మనం కూడా వాక్యాన్ని విని మనలో ఉన్న తప్పులను మనలో ఉన్న పాపాన్ని తీసుకోవడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని ఎవరు కూడా జారవిర్చుకోకూడదు. ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. ఆ ప్రజలందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. వాక్యాన్ని వారికి వివరించడం తెలియజేయబడింది. అందరూ దుఃఖముతో బాధతో ఏడ్చినప్పుడు మరి అక్కడ నెహెమ్యా ఎజ్రా చెప్పిన మాట ఏంటంటే, లేవీయులు చెప్పిన మాట, ఇది దేవుడు చేసిన దినము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము, ఇది ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పిరే. ఇది కూడా దేవుడు చేసిన దినమైంది. ఈ పరిశుద్ధ ఆదివార దినమనందరికీ దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని ఇంతవరకు దీవించి ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి ఏ రీతిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఒక్కసారి వాక్యాన్ని విని మనం శ్రద్ధగా వినగలుగుతున్నామా? కేవలము కొద్ది సమయం వాక్యాన్ని విని మర్చిపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము, వాక్యానుసారంగా మనం జీవిస్తాము. ఆనాడు ప్రజలు ఏ రీతి అయితే మధ్యాహ్నం వరకు నిలబడి దేవుని వాక్యం విన్నారో, వాక్యం విన్న తర్వాత వారు దుఃఖంతో బాధతో వారి కన్నీరు కార్చారు. ఎందుకంటే వారిలోని పాపమే కానీ వారిలోని దోషమే కానీ అవన్నిటినీ వదిలేశారు. హృదయ కలము వాక్యం దక్క
నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో, మారు మనసు పొందుకో, రక్షణ పొందుకో. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. ఈ సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకో. ఇటు మాటలను దేవుడు కలిపి మీ ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించునుగాక. మీరందరూ కూడా దేవుని వాక్యం శ్రద్ధగా వినుదురుగాక. వాక్యానుసరంగా మీ జీవితాలు మీరు కట్టుకుందురుగాక. వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసరంగా మీరు దేవునితో నడిచే మంచి మనస్సును దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. ఆనాడు తండ్రి మరి ఎజ్రా నీ వాక్యం చదువుతున్నప్పుడు ప్రజలందరూ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నీ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యము అంతా కూడా వారు నేర్చుకొని వాక్యంలో ఉన్న సత్యాలను నేర్చుకుని దుఃఖంతో బాధతో కన్నీరు కార్చినప్పుడు ఇది యెహోవా చేసిన దినమని నేను నీ సేవకుల ద్వారా వారిని బలపరిచిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్న నీ పరిశుద్ధ ఆదివారము భారతదేశం అంతటి కూడా ప్రతి సంఘంను దీవించండి. ప్రతి సంఘంలో నైనా నీ ఆధీనంలో ఉంచుకొని నీ సేవకుల ద్వారా బలమైన వాక్యము చేత మాట్లాడండి. సంఘాలను దీవించండి, విశ్వాసులను దీవించండి. ఇంకా నీ సువార్త అందరి ప్రాంతాలకు కూడా సువార్తని తీసుకెళ్ళే నీ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు జరుగుతున్న ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరంలో జరుగుతున్న పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ నెలంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించి తండ్రి నీ యొక్క కృపలో మనల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమెన్.